శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు దేవీ నవరాత్రులలో 4వ రోజు. ఈరోజు దుర్గాదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, వినిపించినా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. అత్రికి అనసూయ యందు శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు. కోపానికి పురుషరూపం. కోపించాడు అంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగలిగినటువంటి అపర రుద్రుడు. తాపసులలో మిన్నగా పేర్కొన్నవాడు. ఒకప్పుడు భూమినంతనూ కూడా పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనములో ఉన్నటువంటి పారిజాతము నుండి పువ్వులు కోసి దండను అల్లి పట్టుకొని ఎదురుగా వచ్చినటువంటి దుర్వాసుని చూసి ఆ దండను ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది. దుర్వాసుడు దండను తన యొక్క జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తున్నటువంటి ఇంద్రుని చూసి కొంచెం పక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు. ఒకంత సేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు. వెంటనే దుర్వాసుడు తన యొక్క జడలలో ఉన్నటువంటి ఆ పూలదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు. ఇంద్రుడు ఆ దండను అంకుశంతో అందుకొని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మెదలు రోద చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదిరి ఆ యొక్క పుష్పమాలికను తొండంతో కింద పడవేసి కాళ్లతో తొక్కి రేకులోడగొట్టి నలిపి విసిరివేసింది. ఇటూ అటూ ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసినటువంటి పనికి చప్పట్లు చరుస్తూ పకపక నవ్వసాగారు. అప్పుడు దుర్వాసుడు ఆ యొక్క వికారపు పని చూసి నిప్పులు రువ్వేటటువంటి కళ్ళతో చూస్తూ, ఔరా ఇంద్రా, అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూదండను ఇస్తే రాజ్యాధికార మదనముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా? నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుండి కిందికి దిగి పరిగెత్తుతూ పోయి దూర్వాసముని యొక్క పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి, మహామునీంద్ర, క్షమించు, నా తెలివి తక్కువతనాన్ని కూడా క్షమించు, నన్ను అనుగ్రహించు అని గద్గద కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసినటువంటి అగ్గిలాగా మరింతగా ఉడికెత్తి, దుర్మాత్మ, మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తావా? ముజ్జగాల దొరతనం అంత మత్తెక్కించిందా? అలా చేసినటువంటి అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వల్లో వేసుకోవాలని చూస్తున్నావా? నోరు మూసుకొని పోతివా సరే, లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు అని అన్నాడు. ఇక దొంగ వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయతలచి బ్రతికి వచ్చావు. నేను గౌతముని కాను. నా యొక్క కోపానికి అగ్ని కూడా బూడిదవుతాడు. అత్రి మహాముని కొడుకును తెలుసుగా. పో, నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీధి మేతకమవుతుంది. భరించరానటువంటి అవమానం చేశావు, పోరా అని వడివడిగా పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయాడు. చేసేది లేక ఇంద్రుడు వెనుతిరిగి వచ్చి కందిపోయినటువంటి హృదయముతో కుందుతూ ఐరావతం ఎక్కి దారగా కన్నీరు కారేటటువంటి కళ్ళతో భవనానికి వెళ్ళాడు. అంతే, అమరావతిలో ఒకటే కలకలం. ఏమిటా అని బిక్కముఖంతో భవనమును నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు. అప్సరసలు, కల్పవృక్షాలు, కామధేనువు, ఐరావతం, ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్లుగా అన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఇంద్రజాలంగా ఈ అమరావతి అంతా కూడా సర్వశూన్యమైపోయింది. దుర్వాసుడు పెట్టినటువంటి శాపం ముల్లోకాల ప్రభువుకి తగినటువంటి ముజ్జగాలకు ఆవరించింది. ధరలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి. అనావృష్టి, సస్యనాశం, ధనధాన్యాల తరుగుదల, యజ్ఞాలు పేరుకే. దేవతలకు ఉపవాసం. ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది. ఇదే సమయమని విప్రజిత్తు మొదలైనటువంటి దానవులు అమరావతి మీదకు దండెత్తారు. అక్కడ చాటుమాటుగా ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు. ఇక ఇంద్రుడు కూడా వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని యొక్క శాపం వలన ముల్లోకాలకు తనకు పట్టినటువంటి దౌర్భాగ్య దశ గురించి చెప్తూ రోదిస్తూ చెప్పాడు. ఇంద్రా, దుర్వాసుడు సామాన్యుడు కాదు. సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు. అందుకు సంతోషించు. ఆ దుర్వాసుడి యొక్క పేరు చెబితేనే నా గుండె కూడా గడగడలాడుతుంది. ఒక్క మాట విను.
ఎలాంటి ఆపదలను చూసి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడేటటువంటి సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీనారాయణుడు. ఆ స్వామిని ప్రార్థించు అని అగ్ని మొదలు దిక్పాలకులను బృహస్పతి మున్నగ గల మునులను వెంటనుంచుకొని బ్రహ్మ పాలసముద్రం వద్దకు వెళ్ళాడు. అందరూ కూడా శ్వేతద్వీపం చేరారు. ఆ ద్వీపం నడుమనున్నటువంటి వైకుంఠమును, దానిలో లక్ష్మీ మండపంపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి కోటి గంధర్వమూర్తిని, పుండరీకాంక్షుణ్ణి, దివ్యాలంకార శోభితుణ్ణి, పీతాంబరుణ్ణి, లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద పరవశులయ్యారు. వివిధ రీతులా స్తుతించారు. ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుని చూసి, దేవేంద్ర, ఏమి వార్త? చినబోయినటువంటి మోముతో చెన్నుదరిగి కనిపిస్తూ ఉన్నావు. బ్రాహ్మణ క్షోభ నీకు తగినట్లుగా తోచుతూ ఉంది అని అనగా, బ్రహ్మ దుర్వాసుడు శపించడం, ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు. ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీయవలసిందిగా అడిగాడు. అంతా విన్నటువంటి శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుని చూసి, వాసవా, విచారించవద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకొని వారు మీరు పాలసముద్రంలో ఓషధీలతలు వేసి మందగిరి కవముగా వాసుకి తాడుగా ఆ యొక్క సముద్రమదనం చెయ్యండి. నా సహాయం సమయానుసారంగా ఉంటుంది. అమృతంతో సహా మహిత వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణముక్తులైనవన్నీ కూడా వస్తాయి. అమృతపానం అవుతుంది. ఆ పోయినటువంటి సంపద అంతా కూడా మీ వశం అవుతుంది. రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే. నువ్వు యథాపూర్వముగా ముల్లోకాల అధిపతివవుతావు, వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపిస్తాడు. అందరూ కూడా ఆనందంగా వెనుతిరిగి వచ్చారు. చమత్కారంగా మాట్లాడినటువంటి ధనుజులతో సంధి చేసుకున్నారు. మందరగిరిని పెళ్లగించి తెచ్చారు. వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాలకడిలిలో వేశారు. ఓషధీలతలు చుట్టూ ఉంచారు. అడుగున ఆధారం లేక మందరగిరి లోనికి దిగజారింది. ఇంద్రుడు పుండరీకాక్షుని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి 1,00,000 యోజన విశాలమైనటువంటి కూర్మరూపం ధరించి జలదిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన యొక్క వెన్నుపై ధరించాడు. నిజ రూపంతో వచ్చినటువంటి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు. దేవతలు వాసుకి యొక్క తోకను, దానవులు తలను పట్టుకొని మందరగిరిని త్రిప్పటం ప్రారంభించారు. వాసుకి శ్రమపడుతూ విడుస్తూ ఉన్నటువంటి నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేవి. వారు ఆ బాధకి చిక్కి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక తిప్పుతూ ఉన్నారు. ఆ విధంగా తరవగా సముద్రము నుండి కల్పవృక్ష కామధేనువులు, చింతామణి, రంభాది అప్సరసలు, ఐరావతము వెలికి రాగా శ్రీపతి ఆ యొక్క సమూహమును ఇంద్రుడికి అప్పగించాడు. ఆ తర్వాత నవనిధులు పుట్టగా కుబేరునికి ఇవ్వగా ఒక కళ్ళుకుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు. భరించరానటువంటి విషం రాగా సర్పాలు తీసుకున్నాయి. ఆ తరువాత అమృత కలశం పట్టుకొని దివ్యాంబరాభరణధరుడు ధన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనుసైగచే తీరమునందున్నటువంటి ఒక వృక్షము కింద నిలుచున్నాడు. ఆ తరువాత పద్మపాణి, లోకజనని, విద్వాంసుల యొక్క ఉపాస్య దేవత, త్రిలోక సుందరి, దయారాశి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మీద నుండి తీరానికి వచ్చింది. మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్తుతించారు. విశ్వావసువు మొదలైనటువంటి గంధర్వులు శుభగీతాలు పాడారు. ఘృతాచి మొదలైనటువంటి అప్సరసలు ముచ్చటగా నాట్యమాడారు. ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి. సముద్రపతి ఎన్నడూ కూడా వాడనటువంటి పద్మమాలిక ఇచ్చాడు. విశ్వకర్మ దివ్య రత్నాలంకారాలు సమర్పించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలు దివ్య మూలాంబరాలతో చందనంతో అలంకరించారు. ఈ విధంగా ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు. వెంటనే ముల్లోకాలు కూడా సకల సంపదను పొంది కలకలలాడాయి. శ్రీహరి తనకు శత్రువులైనటువంటి దానవులకు తృణమైన చేరనీక జలదిలో సంభవించినదంతా కూడా తన యొక్క అనుచరులైనటువంటి దేవతలకు సంక్రమింపజేశాడు. అంతలో విప్రజిత్తు మొదలైనటువంటి దానవులు గుమికూడి అమృత కలశం తీసుకొని పోయారు. దేవతలందరూ కూడా బిక్కముఖాలతో చూస్తూ నిలుచొని ఉన్నారు. శ్రీపతి వెంటనే మోహిని రూపంతో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులను చేశాడు.
సకల విలాసాలు ప్రదర్శించేటటువంటి ఆ మోహినిని చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు. దానవుల మాట చెప్పనక్కర్నే లేదు. తమ వద్ద అమృత కలశం ఉంది అన్నటువంటి విషయమే మర్చిపోయి పరవశమైపోయారు. ఆ యొక్క అవస్థలో మోహిని వారి వద్ద ఉన్నటువంటి అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు పంచిపెట్టింది. అమృతపానముతో ఇంద్రుడు రెట్టించినటువంటి బలాపరాక్రమాలు కలవాడయ్యాడు. వజ్రప్రయోగముతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ కూడా పాతాళానికి పారిపోయారు. మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకిని ప్రశంసించి దేవతలు తమ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు. ఇంద్రుడు లక్ష్మీకాంతనుకు నమస్కరించి ఆ స్వామి యొక్క కరుణచే ముల్లోకాల పాలనాధికారం పొందాడు. సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు. గ్రహ తారకాగణాలు యథాపూర్వకంగా విలసిల్లాయి. అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్పణాలతో వెలిగాయి. నిత్యము తనను ఉపాసిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడికి మహాలక్ష్మి ప్రత్యక్షం అవగా సాష్టాంగ నమస్కారం చేసి ఇంద్రుడు ఈ విధంగా స్తుతించాడు. అంబా, బ్రహ్మ మునులు మనసారా నిన్ను ధ్యానిస్తున్నా కూడా దర్శన భాగ్యం పొందలేరు. అలాంటి తల్లివి నీ యొక్క పదపద్మ దర్శనం పొంది నేను ధన్యుడనయ్యాను. నీ దయ కలవారికి ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపదలు ఉండవు. ఎలాంటి వ్యక్తి అయినా సరే సభలలో అందరికీ కూడా మాననీయుడవుతాడు. చక్కని వాగ్వైభవముతో ఆ యొక్క పురుషుడు విరాజిల్లుతాడు. అందరికీ కూడా ఆశ్రయుడవుతాడు. తల్లి, నీ యొక్క కృపకు ఎవరైనా సరే పాత్రుడైతే ఎలాంటి తప్పులు చేసినా సరే ఎలాంటి బాధలు పొందక సుఖవంతుడవుతాడు. నీ దయలేని వాడు శిక్షాపాత్రుడవుతాడు అని స్తుతింపగా లక్ష్మీదేవి, ఇంద్ర, భక్తితో నన్ను ఆరాధిస్తున్నవాడవు కాబట్టి నేను ఎంతో సంతోషించి దర్శనమిచ్చాను. కోరుకో, నీకు తప్పకుండా ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అని అనగా ఇంద్రుడు ఈ విధంగా అడిగాడు. మాతా, నేను నేర్చినటువంటి విద్యలయందు, శరచాప ఖడ్గాది సాధనములయందు, చతురంగ బలములయందు, గోమహిషాసులయందు, అవి కలిగినటువంటి ప్రదేశములయందు, మణికనక వజ్రాలంకారాలయందు, పరిమళ ద్రవ్యములయందు, నా యొక్క పుత్రమిత్ర కలత్ర బంధువులయందు, శక్తిగుణ ఇంద్రియములయందు, రాష్ట్రాలలో, దుర్గాలలో, రాజధానులలో, క్రీడా విహార ప్రదేశాలలో నా యొక్క శరీరమునందు దయతో నీవు ఎప్పుడూ కూడా ఉండవలసిందిగా నా కోరిక. నిన్ను ఈ విధంగా స్తుతించేటటువంటి వాణియందు కొడుకుని చూస్తున్నట్లు దయతో చూస్తూ రేయింబవళ్ళు కాపాడుతూ ఉండవలసిందని నా యొక్క ప్రార్థన. తదాస్తు అని అభయహస్తముతో ఇంద్రుణ్ణి అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యురాలైంది. ఆనాటి నుండి ఇంద్రుని యొక్క నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉంది. వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది. త్రేతాయుగమున శ్రీరాముడుగా అవతరించగా సీతాదేవి అయింది. ద్వాపర యుగమందు కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది. కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది. ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షునకు తోడై ఉంటుంది. ఆ స్వామి దేవరూపములో ఉంటే, ఆ దేవి దేవతాకాంత రూపాన మానవ రూపములో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దముననుసరించేటటువంటి అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది. ఇది శ్రీ లక్ష్మీదేవి యొక్క చరిత్ర. ఆ తరువాత మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావం గురించి తెలుసుకుందాం. సూతుడు శౌనకాది మునులతో ఈ విధంగా అంటున్నాడు. ముల్లారా, మీకు మేధసుడు చెప్పినటువంటి మహాకాళి యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పాను కదా, అతను చెప్పినటువంటి మహాలక్ష్మి ప్రాదుర్భావ చరిత్రను కూడా చెప్తాను, వినండి. పూర్వం రమ్ముడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాని పుత్రుడు మహిషాసురుడు. వాడు దేవతలను, దిక్పాలకులను, ఇంద్రుని సైతం జయించి స్వర్గాధిపత్యం చేపట్టాడు. దేవతలంతా కూడా బ్రహ్మను వెంటబెట్టుకుని శివ విష్ణువులను ఆశ్రయించి శరణు పొందారు. దేవతల నోట విన్నటువంటి మహిషాసురుని యొక్క దుశ్చేష్టలకు ఆగ్రహోదగ్ధులైనటువంటి శివకేశవుల యొక్క మొహముల నుండి గొప్ప తేజస్సు పుట్టింది. అదే సమయంలో దిక్పాలకుల నుండి, దేవతల నుండి కూడా గొప్ప తేజస్సు పుట్టి ఒకచోట ముద్దగా చేరింది. ఆ తేజస్సు క్రమంగా స్త్రీ రూపాన్ని పొందింది. ఆమెయే దుర్గాదేవి. ఆమెకు శివుని యొక్క తేజస్సుచే ముఖము, విష్ణువు యొక్క తేజస్సుచే బాహువులు, యముని యొక్క తేజస్సుచే కేశములు, చంద్రుని యొక్క తేజస్సుచే స్తనద్వయం, ఇంద్రుని యొక్క తేజస్సుచే నడుము, వరుణుని యొక్క తేజస్సుచే ఊరువులు, భూమి యొక్క తేజస్సుచే నితంబము, బ్రహ్మ యొక్క తేజస్సుచే పాదద్వయము,
సూర్యుని యొక్క తేజస్సుచే కాలివేళ్ళు, కుబేరుని యొక్క తేజస్సుచే ముక్కు, ప్రజాపతి యొక్క తేజస్సుచే దంతములు, అగ్ని యొక్క తేజముచే 3 కన్నులు, సంధ్య యొక్క తేజస్సుచే 2 కనుబొమ్మలు, వాయువు యొక్క తేజస్సుచే 2 చెవులు నిర్మాణమయ్యాయి. ఈ విధంగా అనేక దేవతాకోటి యొక్క తేజస్సుల కలయికచే ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది. ఆమె పద్మాసనాసీనమై ఉంటుంది. ఆమెను చూసి త్రిమూర్తులతో కూడినటువంటి దేవతలందరూ కూడా ఆనందించి వారి వారి ఆయుధాలను ఇచ్చారు. దుర్గాదేవికి మహేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అలాగే పాశాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనస్సును, అలాగే శరాసనాన్ని, ఇంద్రుడు వజ్రాన్ని, గంటను, యముడు మృత్యుదండాన్ని, ప్రజాపతి అక్షమాలను, బ్రహ్మ కమండలవును, సూర్యుడు రోమములయందు కిరణాలను, మృత్యుదేవత కత్తిని డాలును, విశ్వకర్మ మనోహరమైనటువంటి గండ్రగొడ్డలని, అలాగే అనేక అస్త్రములను, అభేద్యమైనటువంటి కవచాన్ని, హిమవంతుడు సింహాన్ని, వివిధ రత్నములను, కుబేరుడు మణిరత్న స్థగితమైనటువంటి పానపాత్రను, ఆదిశేషుడు నాగహారాన్ని సమర్పించారు. సముద్రుడు సుందరమైనటువంటి మాలను, పద్మాన్ని భద్రంగా ఇచ్చాడు. క్షీరసాగరుడు హారాన్ని, చూడామణిని, మణికుండలద్వయాన్ని, హస్తాభరణాలను, చంద్రవంకను, కేయూరాలను, నూపురాలను, హారాన్ని, అంగుళీయకాలను, దుకూలద్వయాన్ని భక్తితో అర్పించాడు. ఆ తరువాత దేవతలందరూ కూడా అనేక దివ్యాస్త్రాలను, దివ్యభూషణాలను ఇచ్చి దేవిని సత్కరించారు, స్తుతించారు. అలా అస్త్రశస్త్రాదులచే, ఆభరణాలచే అలంకృతమైనటువంటి దుర్గాదేవి అట్టహాసంగా సింహనాదం చేసింది. ఆ నాదం వ్యోమమండలమంతా కూడా వ్యాపించి ప్రతిధ్వనించింది. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. పర్వతాలు కూలాయి. నక్షత్రాలు నేలరాలాయి. వాయువులు ప్రచండంగా వీచాయి. ఆ యొక్క సంక్షోభాన్ని గమనించినటువంటి రాక్షసులు కీడును శంకించి ఆయుధాలను ధరించి యుద్ధ సన్నద్ధులై నిలిచారు. ఆ సింహనాదాన్ని ఆకర్ణించినటువంటి మహిషాసురుడు కోపాన్ని ఆపుకోలేక అలాత చక్రాల్లా కనుగుడ్లను తిప్పుతూ నిప్పుల వర్షాన్ని కురుస్తూ దేవికి అభిముఖంగా పరిగెత్తాడు. అతని వెంట సైన్యం కూడా నడిచింది. చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, కరాలుడు, ఉద్దతుడు, భాస్కరుడు, తామ్రుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, బిడాలుడు, అంధకుడు, దుర్గరుడు, దుర్ముఖుడు, త్రినేత్రుడు, మహాహనుడు ఇత్యాది దానవ సైన్యాధ్యక్షులందరూ కూడా తమ తమ సేనలతో వారి భయంకరమైనటువంటి అరుపులకు ఆకాశం తుల్లిపడగా, పదఘట్టనలకు భూమి అంతా కూడా వణకగా మహిషాసురుని వెంట నడిచారు. శతకోటి శంపాలతో, కాంతుల యొక్క తనద్యుతులతో లోకభీకరంగా అట్టహాసం చేస్తూ ఉన్నటువంటి దుర్గాదేవిని చూశాడు మహిషుడు. మహారోషంతో ఎదుర్కొన్నాడు. సైన్యాన్ని ఆమెతో తలపడమని చేయి చాచాడు. సంకుల సమరం మొదలైంది. దేవి యొక్క నిశ్వాసం నుండి అనేక వీరగణాలు పుట్టుకొచ్చాయి. పోరు ఘోరంగా సాగుతూ ఉంది. వారిలో కొందరిని మహిషుడు డెక్కలతో, కొందరిని కొమ్ములతో, మరికొందరిని ముర్రితోనూ, తోకతోనూ పలుమార్లు కొట్టి సంహరించాడు. తరువాత ముందుకు ఉరికాడు. దేవి యొక్క సైన్యం అడ్డంగా వచ్చింది. చెంతనే ఉన్నటువంటి పర్వతాలను తోకతో కొట్టాడు. పర్వతాలు పగిలి బండరాళ్ళు దొర్లిపడగా వాటి కింద పడి నలిగి మరణించారు దేవీగణం. అందుకు ఆగ్రహించినటువంటి దేవి వాడిపైకి పాశాన్ని విసిరి బంధించింది. వెంటనే మాయావి అయినటువంటి మహిషుడు ఆ రూపాన్ని వదిలి సింహరూపాన్ని ధరించి దేవీగణాలను చీల్చడం మొదలుపెట్టాడు. దానికి కోపించినటువంటి దేవి కత్తితో వాడి తలను నరకబోగా వాడు మదగజ రూపుడై దేవి యొక్క వాహనమైనటువంటి సింహాన్ని తన తోకతో లాగాడు. దేవి కత్తితో వాడిని తోకను నరికింది. అప్పుడు ఆ రాక్షసుడు తన యొక్క వాస్తవ రూపాన్ని ధరించి ముల్లోకాలను దద్దరింపజేశాడు. వెంటనే దుర్గా వాడిని ఉపేక్షించడం లోకాలకు మేలు కాదని ఎంచి వాడిపైకి కుప్పించి దూకి కావితో ఆ రాక్షసుని యొక్క కంఠాన్ని తొక్కిపట్టి భయంకరమైనటువంటి శూలంతో పొడిచి కత్తితో నరికి వాడిని యమసదనానికి పంపించింది. అది చూసినటువంటి దేవతలందరూ కూడా ఎంతో సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. గంధర్వులు, అప్సరసాగణాలు బృందనాట్యాన్ని చేశాయి. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ గాథను ఎవరైతే వింటారో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలతో తూలతూగుతారని
సూతుడు శౌనకాది మునులందరికీ కూడా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావం గురించి వివరిస్తాడు. ఇంతటితో ఈ వివరణను ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.